మంచిర్యాల జిల్లా మందమరిలోని జీఎం కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి అమల్లోకి తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని అధికారులు స్పందించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గం ఆర్థిక భద్రత, ఉద్యోగ హక్కులు, సంక్షేమ హామీలను బలహీనపరిచే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ విధానాలతో కార్మికుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. తమ డిమాండ్లను వినతి పత్రంగా జీఎం రాధాకృష్ణకు జేఏసీ నాయకులు అందజేశారు. లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు తెలిపారు. ఎందుకే గంటగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని జీఎం కార్యాలయాల ముందు జేఏసీ ఆధ్వర్యంలో వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ తెచ్చిన 4 కోడ్లను వెంటనే నిలుపుదల చేయాలని ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న ర్యాలీలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్మికులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బీహార్లో ఎన్నికలు జరిగి వారం రోజులు కాకముందే వాళ్ళ ఫాసిస్ట్ విధానాలను తీసుకొస్తే వాళ్ళ భారతదేశంలో ఉన్న పరిశ్రమలలో 4 కోడ్లను ఇంప్లిమెంటేషన్ చేసి తద్వారా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రతో తీసుకొచ్చిన 4 కోడ్లను వెంటనే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఎందరో త్యాగదనులు ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను 29 చట్టాలుగా మార్చిన తర్వాత కూడా ఆ 29 చట్టాలను కూడా రద్దు చేసి వాళ్ళ 4 కోడ్లు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికే సింగరేణిలో పొగ్గుగాను లేక వాళ్ళ సింగరేణి వాళ్ళ కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ రేపు రాబోయే కాలంలో వాళ్ళ కార్మికుల హక్కులు కూడా లేకుండా పోతాయి, కార్మిక సంఘాలు లేకుండా పోతాయి. సింగరేణిలో భారతదేశంలో పరిశ్రమలలో ఎలక్షన్ జరగని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 51% అనే నిబంధన పెట్టడం ద్వారా ఏ ఒక్క కార్మిక సంఘానికి కూడా 51% రాదు. కాబట్టి భవిష్యత్తులో సింగరేణిలో ఎలక్షన్లు అనేటివి ఉన్నాయి, కార్మికుల హక్కులు ఉన్నాయి. ఇదే విధంగా ముఖ్యంగా మహిళలకు